కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన నడుస్తుందంటూ బండి సంజయ్ చెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన దోపిడీని బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎందుకు అరికట్టలేదని ప్రశ్నించారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాష్ట్రంలో సంసారం చేశాయి. ఆఖరకు బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న దాంట్లో బీజేపీకి భాగస్వామ్యం ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు ఆయన. మీరేదో ఈ రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తుందని, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని, ఈ ప్రాసిక్యూషన్లు ఈ కేసులన్నీ నాటకాలేనని మీరేదో చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో మీరు ఆర్కే పాలన నడుస్తుంది, రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన నడుస్తుంది అంటారు. అసలు ఈ రాష్ట్రం 2014లో వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దోచుకొని పోయినటువంటి ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది బీజేపీ. మీరు అధికారంలో ఉండి ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తినా మీరైనా, ఆ రోజు మీరు ఎంపీగా ఉర్రు, మీ పక్కన కిషన్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉర్రు, ఏ రోజైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీని అరికట్టే ప్రయత్నం మీరు చేయలేదు. చేయకపోగా ఆఖరికి ఆ పార్టీని టీ తీసేసి బీజేపీలో ఉన్న బీ పెట్టుకొని బీఆర్ఎస్ అయిపోయింది, భారతీయ రాష్ట్రీయ సమితి. మీరు నడిపిరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకోనికి 2 పార్టీలు కలిసి సంసారం చేసిన ఈ రాష్ట్రంలో. దోచుకున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుకురు. మరి మేము అనుకోవాల్సింది ఏంటి? వాళ్ళు దోచుకున్న దాంట్లో మీకు భాగస్వామ్యం ఇచ్చిరనా? ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం మీకు, ఈ రోజు కేటీఆర్ గారి మీద గవర్నర్ గారు ప్రాసిక్యూషన్ ఇచ్చారు. అది 100 రోజుల తర్వాత ఇచ్చారు గవర్నర్ గారు. సరే, దానికి మేము గవర్నర్ గారిని మేము డెఫినెట్ గా అభినందిస్తున్నాం, ఎందుకంటే వారు మాకు అట్లీస్ట్ ప్రాసిక్యూషన్ కన్నా ఇచ్చారు. కానీ ఈ కేసుని ఏసీబీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి.